హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అనేది తయారు చేసి చూయించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ నేను ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది తీసేసుకున్నాను. అది హీట్ అయ్యాక 1 కప్పు వరకు ధనియాలు ఇలా నూనెలో దోరగా వేయించేసుకుందాము. ఒక 3 to 4 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు అదే నూనెలో ఇలా ఒక 30 లేదా 40 గ్రాముల వరకు ఎండుమిర్చి ఇలా కాడలు కట్ చేయకుండా పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. ఈ కాడలు అనేటివి తుంచేస్తే ఆ గింజలు అనేటివి మనకి నూనెలో పడిపోతాయి, మనకి ఎత్తుకునేకి కష్టంగా ఉంటుంది. అందుకే ఇవన్నీ ఫ్రై అయ్యాక చల్లగా అయ్యాక మిక్సీకి పట్టేటప్పుడు ఈ కాడలు అనేటివి తుంచేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చి కూడా దోరగా 3 లేదంటే 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం నూనె వేసి ఒక పెద్ద ఎర్రగడ్డ ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసేసుకుంటాము. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ ఎల్లోయిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి పెట్టేసుకుంటాము. ఈ 3 అనేటివి మనకి గోంగూర పచ్చడిలోకి మిక్సీకి వేసుకొని పౌడర్ చేసి వేసుకుంటాము. అదే మనకి టేస్ట్ అనేది ఇస్తుంది. ఈ ఎర్రగడ్డలు కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండల్లో ఒక 400 ml వరకు అయితే నాకు ఆయిల్ అనేది పట్టిందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి గోంగూర పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, లేకపోతే చెడిపోతుంది. ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇలా గోంగూర నేను తీసి బాగా క్లీన్ చేసుకొని ఆ గోంగూర ఆకులన్నీ ఇలా నూనెలో వేసేసుకుంటున్నానండి. నేను ఈ గోంగూర పచ్చడి కోసం అనేసి ఒక 5 కట్టలు అయితే తీసేసుకున్నాను. వాటిల్ని ఇలా ఆకులన్నీ తుంచుకొని నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టేసుకున్నాను. ఇలా ఆకులు కొంచెం కొంచెం గోంగూర ఆకులు వేసేసుకోండి నూనెలో. అవి నూనెలో వేస్తానే మనకి బాగా ఫ్రై అయ్యి త్వరగా చిన్నవిగా అయిపోతాయి, బాగా ఫ్రై అయిపోతాయి. సో ఇలాగ మనము కొంచెం కొంచెం గోంగూర అనేది వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటూ ఉంటాము. అడుగులో ఉండే గోంగూర అంతా మనకి నూనెలో వేగి బాగా మంచిగా ఫ్రై అయ్యి ఇలా అయి ఉంటుంది. ఇలానే మనం అన్నీ మిక్స్ చేసుకొని 1 by 1 ఆకులు ప్రాసెస్ అనేది సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి గోంగూర ఆకులన్నీ ఇలానే వేసుకునేస్తాము. చూసారా, నాకు ఈ అడుగులో ఉండే గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇలాగే మీరు కొంచెం కొంచెం గోంగూర తీసుకొని ఇలా నూనెలో దోరగా వేయించేసుకోండి. స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అవి బాగా మగ్గాక కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకుందాము. చూసారా, నాకు ఈ గోంగూర అనేది బాగా ఫ్రై అయిపోయినాయి, వేగిపోయాయి. ఇప్పుడు మిగిలిన గోంగూర కూడా వేసేసాను. నాకు ఒక 10 నిమిషాలకి ఇలా బాగా మెత్తగా వచ్చేసిందండి. ఇలా బాగా మెత్తగా వచ్చేంత వరకు మనము అలా గోంగూరను అనేది వేయించేసుకుంటాము. ఇప్పుడు ఇదే గోంగూరలో ఒక 4 స్పూన్లు ఇంగువ అనేది నేను వేసేసుకుంటున్నాను. ఈ ఇంగువ మనకి గోంగూర పచ్చడికి చాలా ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది. ఈ ఇంగువ అనేది వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 10 లేదంటే 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. నూనె తేలేంత వరకు మనం ఇది ఫ్రై చేసేసుకుందాము గోంగూర అనేది. చూసారా, నాకైతే బాగా నూనె అంతా పైకి తేలింది, గోంగూర అనేది చక్కగా వచ్చింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లగా పెట్టేసుకుంటాము. అది చల్లగా అయ్యేలోగా మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు కాడలు తీసేసాను. అలాగే ధనియాలు, అలాగే కొంచెం కల్లుప్పు మిక్సీల జార్లోకి వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడరు కొంచెం వేసి అలాగే చల్లగా అయిన గోంగూర పచ్చడి కూడా తీసుకొని రెండింటిని వేసి కొంచెం ఒక్కసారి మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఎక్కువ పేస్ట్ చేయొద్దు. అదే ప్రాసెస్ ఫాలో అయిపోయి లాస్ట్లో మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ లాగా చేసేసేయండి. చూసారా, నేను ఇది నైట్ అంతా అలాగే పెట్టేశాను. నాకు ఇలా చక్కగా గోంగూర పచ్చడి అనేది తయారైపోయింది. నేను పక్క రోజుకి ఈ వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి కలుపుకొని తిన్నానండి. చాలా టేస్టీగా ఉన్నింది. ఇది హెల్తీకి చాలా మంచిదండి. ఈ గోంగూరలో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది. అలాగే ఇది స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇదే ప్రాసెస్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి.